హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మా ఇంట్లో ఎలా వినాయక చవితి చేసుకుంటాను, ఏమేమి ప్రసాదాలు చేస్తానో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నైటే మేము ఇలాగా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటాము. మెయిన్ పార్ట్ కాదు, బియ్యము అవేం వేయము, జస్ట్ బేసిక్గా అయితే పెట్టేసుకుంటాము. అండ్ ఇవి నైటే తెచ్చుకొని పక్కన పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే నేను మార్నింగ్ స్నానం చేసి ఇలాగ వంటగదిలోకి వెళ్ళిపోతున్నాను. ప్రసాదాలు అయితే చేసేద్దాం. నేను ఏమేమి ప్రసాదాలు చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉండ్రాలు చేసేస్తున్నాను. 1 కప్ రవ్వ కోసం నేనైతే 3.5 కప్ వరకు వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. అయితే టేస్ట్ సరిపోతుందా లేదా అని నాకు తెలియదండి, ఎందుకంటే మనం తిన్న తర్వాతే తెలుస్తుంది కదా. సో పూజ టైం వరకు మనమైతే ఏమీ టేస్ట్ చేయకూడదు. నేనైతే చెప్తాను లాస్ట్లో టేస్ట్ చూసి అన్నీ సరిపోయిందా లేదా చెప్తాను. ఇప్పుడైతే శనగపప్పు కొంచెం అండ్ జీలకర్ర కొంచెం అయితే వేసేసుకున్నాను. ఇవైతే బాగా మగ్గాలన్నమాట. కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇవి బాగా మగ్గిన తర్వాత రవ్వ వేసుకోవాలి. మగ్గేదాకా అయితే వెయిట్ చేద్దాము. వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే అన్ని పండుగల్లో బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా చేసుకునే పండుగ అయితే ఇదే అండి. ఏ పండుగ ముందు ఈ పండుగ అయితే సరిపోదు, ఈవెన్ సంక్రాంతి అయినా సరే. ఎందుకు అంటే ఏమో తెలీదు, ఆ ఫీలింగ్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే బాగా మగ్గిపోతుంది చూసారా. ఇలా ఉండే టైంలో ఇప్పుడైతే మనం 1 కప్ రవ్వ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేద్దాము. కొద్దిసేపు ఇలా కలుపుకొని ఆ తర్వాత అయితే మూత పెట్టేద్దామండి. ఈలోపు అది కొంచెం ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చూద్దాం ఎలా వస్తుందో. ఒక 5 మినిట్స్ చాలు. ఈ 5 మినిట్స్లో అయితే మగ్గిపోతుంది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూసారా, ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని ఆ తర్వాత ఉండలు కట్టుకుందాము. అండ్ గ్యాప్లో అయితే మనము బేసిక్ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవైతే చేసుకుందాము. అవి మరి ఏంటో కాదండి, మీకు చూపిస్తాను. పంచామృతం, పానకం, వడపప్పు నానబెట్టేసాను అండ్ ప్లస్ అటుకులు కొంచెం బెల్లంతో. ఇవి చిన్న చిన్న బేసిక్ ప్రసాదాలు. ఇప్పుడైతే చల్లగా అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు ఉండలు కట్టేద్దాము. ప్రసాదాలు చేసేటప్పుడు ప్యారలల్గా చేస్తూ పోవాలండి, లేకపోతే టైం అస్సలు సరిపోదు. ఇలా చేసుకుంటూ పోతే టైం సేవ్ అవుద్ది. నేనైతే ఈ మధ్యలోనే చాలా చేశాను, కానీ వీడియోలో చూపించేటప్పుడు కంటిన్యూస్గా ఉంటేనే కొంచెం చూడడానికి బాగుంటుంది, ప్లస్ అర్థమయ్యేలా ఉంటుంది కదా అని చెప్పి నేను అలా చేశాను. నేనైతే ప్యారలల్గా చేశాను. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు అయితే పెట్టేసాం కదా, దీన్ని మనము స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ కోసం నేను ఇడితే ఇడ్లీ పాత్రను యూస్ చేస్తాను. దాంట్లో ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తే చాలు. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను చూడండి. దీంట్లో పెట్టేసి మనము ఇలాగా 1 by 1 పైన ఇలాగా పేర్చుకుంటే చాలు. ఆ పేర్చుకున్నది మనం స్టీమ్ చేసేద్దాము. నేను స్టీమ్ చేసేదైతే వీడియో చేయట్లేదండి, ఎందుకంటే మళ్ళీ అదొక టైం వేస్ట్. నేనైతే ఇది పెట్టేసి మీకు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ దీని తర్వాత ఇది పెట్టేసిన తర్వాత మనమైతే వేరే ప్రసాదాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ నేను చేసే ప్రసాదం ఏంటో మీకు చెప్తాను. ఇది అందరికీ తెలిసిందే అండి. దద్దోజనం కోసం పెరుగన్నం అయితే కలిపేస్తున్నాను. ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడైతే పెరుగు వేసుకొని నేను కలుపుతున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇది తాలింపు కోసం పక్కన పెట్టుకుందాము. అండ్ ఇంకో బౌల్లో కొంచెం వైట్ రైస్ అయితే పెట్టుకుందాము. అది కూడా తాలింపు పెట్టుకోవాలి. అది ఏమీ కాదండి, మీ అందరికీ తెలిసిందే పులిహోర లేనిదే ఏదైనా పూజ అవుతుందా కదా. ఇప్పుడైతే ఫస్ట్ దద్దోజనం కోసం అయితే తాలింపు పెట్టుకుందాము. తాలింపు దినుసులు వేసుకోవాలి. నేనైతే అన్ని హాఫ్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకుంటున్నాను. ఇంగువ అయితే మస్ట్ కదా, ఇప్పుడైతే ఇంగువ వేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని కలిపేసుకుందాము. ఇది అయిపోయాక అయితే దించుకొని మన దద్దోజనం దాంట్లో అయితే కలిపేసుకుందాం. దద్దోజనం మీద అయితే ఇలా వేసుకుంటున్నాను. దీన్ని స్పూన్తో తర్వాత కలుపుకుందాము. ఈలోపు మళ్ళీ సేమ్ ప్యాన్ అయితే పెట్టుకుందాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పులిహోర కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లి నేను ఒక్కదాన్నే తింటానండి, మా ఆయనకి అసలు నచ్చదు, అందుకని నేను కొంచెం వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అన్ని ముందు వేసిందే. శనగపప్పు, కొంచెం మినపప్పు అండ్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి. ఇదైతే మా ఆయన తింటారు, అందుకని జీడిపప్పు నేను కూడా తింటాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం ఎండుమిరపకాయలు కలుపుకుందాము.
నేను కొంచెం స్పైసీగా తింటాను, అందుకని ఒక 3 వేసుకున్నాను అనమాట. ఇవి బాగా మగ్గాక ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకొని దీన్ని కూడా మనము పులిహోర కోసం అయితే ఏదైతే రైస్ అయితే పక్కన పెట్టుకున్నామో దానిలో అయితే వేసుకుందాము. ఆ తర్వాత చింతపండుకుది ప్రాసెస్ చూద్దామండి. గుజ్జు కూడా కంప్లీట్ అయిన తర్వాత 2 కలుపుకుందాం. ఇప్పుడైతే చింతపండు గుజ్జు ఎలా చేస్తారో చూసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నాకైతే ఈ స్పైసీనెస్ సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకుందాము. కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఇది కూడా కొంచెం కలపాలండి. కలిపిన తర్వాత పక్కనైతే నేను కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని నానబెట్టాను నేను. దాన్ని ఇప్పుడైతే వేసుకుంటున్నాను. దీన్ని బాగా దగ్గర పడాలన్నమాట. దగ్గర పడేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. చూడండి బాగా దగ్గర పడింది కదా, ఇలా అయితే ఆయిల్ కొంచెం సెపరేట్ అయిపోవాలి. ఇప్పుడైతే దీన్ని రైస్లో వేసుకుందాము. ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ నేనైతే ఒక 1 స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ చూడకూడదు కాబట్టి నాకు తెలియదు, నేనైతే అంచనా ప్రకారం ప్రజెంట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ చూసిన తర్వాత చూద్దాము, మనం తినేటప్పుడు ఏదైనా సరిపోకపోతే అప్పుడైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడైతే కలిపేసుకుందాము. స్పూన్తో అవ్వట్లేదండి, అందుకని ఇంకా చేయి పెట్టేశాను. చేతితో అయితే మెల్లగా కలిపేస్తున్నాను. అండ్ ఫైనల్లీ పులిహోర అయితే రెడీ అండి. ఇక నెక్స్ట్ డిష్ బొబ్బట్లు. దీనికైతే మనం ప్రిపరేషన్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ శనగపప్పుని 1 గంట అయితే నానబెట్టుకోవాలి. నేనైతే 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. అండ్ కుక్కర్లో వేసి దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత నీటిని వడగట్టుకోవాలి. అది చల్లగయ్యాక ఇప్పుడైతే మిక్సీ కొట్టుకుంటున్నాను. మిక్సీ జస్ట్ మామూలుగా కచ్చపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇదిగోండి నేనైతే ఇలా చేసేస్తాను. జస్ట్ ఒక విప్పిస్తే చాలు. ఇప్పుడైతే మనం పాకం కోసం బెల్లం తీసుకుంటున్నాను. నేనైతే 3/4 బెల్లం తీసుకున్నాను. నేను కొంచెం మైల్డ్ స్వీట్ యూస్ చేస్తున్నాను, నాకు అంత ఎక్కువ స్వీట్ ఉంటే నచ్చదు. అండ్ ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కరిగేదాకా బాగా కలుపుకుందాము. జస్ట్ ఇలా ఒక బుడగొస్తే చాలండి. ఇప్పుడైతే మనం శనగపప్పు పేస్ట్ని ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకొని దీన్ని బాగా మగ్గించాలన్నమాట. ఇది ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం ఇలా కలుపుకుంటూ ఉందాము. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి, కొంచెం గట్టిపడాలన్నమాట. అప్పటి వరకు కొంచెం వేసుకొని ఇప్పుడైతే స్మెల్ కోసం ఇలాచీ 2 వేసుకుంటున్నాను, దంచి వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనమైతే కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా సైడ్కి మనమైతే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా చుట్టి చూపిస్తున్నాను. ఇలా అయిందంటే పర్వాలేదు, అయిపోయినట్టే. దీన్ని సైడ్కి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లగా అయిన తర్వాత ఇది ఉండలకు చుట్టడానికి బాగుంటుంది. అయితే చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక బాండీలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కాలండి. ఈ వేడెక్కి లోపు మన శనగపిండి పప్పు అయితే చల్లగా అవ్వాలి కదా. కానీ మనం ఫస్ట్ అయితే గారెలు వేసుకుందాము, ఎందుకంటే దాన్ని ఉండలు చుట్టి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అయితే మనం గారెలు వేసుకుందాం. నేనైతే 1 కప్పు మినపప్పుని రాత్రి నానబెట్టాను. దాన్ని మిక్సీ కొట్టుకున్నాక కొంచెం సాల్ట్ వేసి ఇలా గారెలు వేసేసుకుంటున్నాను అనమాట. ఈ గారెలతో నేను పెరుగు గారెలు చేస్తాను అండ్ నార్మల్ గారెలు అయితే చేసుకుంటాను. పెరుగు గారెల ప్రాసెస్ అయితే నేను చూపించలేదండి. సేమ్ అండి, పెరుగులో మనము తాలింపు పెట్టేసుకొని దాంట్లో ఇవి నానబెట్టుకోవాలి. కొంచెం చిక్కగా అటు ఇటు కాకుండా అయితే పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఇది వేసేసుకోవాలి. దాన్ని వేసేసుకొని ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి అంతే. నాకైతే టైం అయిపోతుందని చెప్పి నేను ఆ వీడియో అయితే తీయలేదు. సో జస్ట్ ఓన్లీ గారెలు వేసే వీడియో తీశాను. ఈ గారెలు అయితే వేయడం అయిపోయిన తర్వాత మనం బూరెలకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే తిప్పుకుందాము. చూడ్డానికైతే అదిరిపోయాయి. ఈ గోల్డెన్ కలర్ వస్తే చాలు. దీన్ని ఇప్పుడైతే తీసేయచ్చు బయటికి. ఇప్పుడైతే బయట తీసేద్దాము. ఈ గ్యాప్లోనే శనగపప్పుది ఉంది కదా, దాన్ని అయితే నేను చుట్టేశాను. ఇప్పుడైతే పిండిలో వేసుకొని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఇలా నేనైతే స్పూన్ వాడుతున్నాను.
అండ్ పిండి ఏంటి అనుకుంటున్నారేమో, ఏం లేదండి, నైట్ నేను నానబెట్టిన దీంట్లోనే కొంచెం రైస్ కూడా నానబెట్టుకున్నాను. 1:2 రేషియోలో అయితే నానబెట్టుకోవాలి. దాన్ని మిక్సీ కొట్టి సెపరేట్గా ఉంచుకున్నాను అనమాట. అందులోనే ఈ పూర్ణం బూరెలు వేసుకొని ఇందులో ఆయిల్లో ఇలా వేసుకుంటూ ఉండాలి. స్పూన్తో వేసుకుంటే విరగదండి. చేత్తో అయినా వేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నాకు కొంచెం ప్రాబ్లము, ఎందుకంటే నా చేతులు ఎక్కడ దాని మీద షేప్లు వచ్చేస్తాయని డౌట్, లేదా బయటకు వచ్చేస్తుందని భయము. అందుకే నేనైతే స్పూనే యూస్ చేస్తాను. చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది స్పూన్ యూస్ చేస్తే. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వరకు అయితే అవ్వాలన్నమాట. ఇదైతే ఎక్కువ టైం పట్టదండి, కొంచెం త్వరగానే అయిపోతుంది. పెద్ద టైం ప్రాసెసింగ్ కాదు, ఎందుకంటే లోపలదేమంతా చేయాల్సిన అవసరం లేదు. పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా బుడగలు కొంచెం తగ్గిపోయాయంటే అయిపోయినట్టే అండి. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో, ఎంత బాగుంది కదా చూడడానికి. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. ఈలోపు మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దాము. బాగా సర్దేస్తున్నారండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా సర్దుతారని చెప్పి. అండ్ అయిపోయిన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. మంది అయిపోయింది కదా చూడండి, గారెలు బూర్లు, అక్కడ పెరుగు గారెలు అయిపోయాయి, దద్దోజనం అయింది, పులిహోర అయింది, అండ్ ఉండ్రాళ్ళు కూడా తీసేసాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి, ప్రసాదాలు అన్నీ అయిపోయాయి. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెట్టేశారు. అండ్ బాగా మంచిగా ఇంత బాగా చేస్తారు అనుకోలేదు డెకరేషన్. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ మా బాప్ప అయితే భలే ఉన్నారు. ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను ఎలా ఉందో. నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. ఇప్పుడు నేను ఏమేమి ప్రసాదాలు చేశానో మళ్ళీ చెప్తున్నాను. పెరుగు గారెలు, బూరెలు, అండ్ ఈ లడ్డు అయితే నేను చేయలేదు, బయట నుంచే తెప్పించాం. దద్దోజనం, పులిహోర అండ్ ఉండ్రాళ్ళు, ఇవైతే నేను చేసిన ప్రసాదాలు. ఇలా అయితే వీడియో తీసేస్తున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి, నాకైతే బాగా నచ్చింది. పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను పూజ వీడియో ఏం తీయలేదు. ఇప్పుడైతే హారతి తీసుకుంటున్నాను. పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దేవుడికైతే మొక్కిద్దాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దీపాలు లైట్లు పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఆ ధూపం అలా వెళ్తుంటే అసలు కళ్ళు తిప్పుకోబుద్ధి కాలేదు, అంత బాగుంది. నాకైతే ఈ ఇయర్ నా వినాయకుడు ఎంత బాగా నచ్చాడంటే చూడండి ఎంత క్యూట్ ఉందో. ఆ ఫినిషింగ్ అన్నీ కూడా బాగా చేశారు. ఎవరు చేశారో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంత బాగుంది కదా. నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఇన్ని ప్రసాదాలు చేశాక ఇక్కడ ఎంత బాగుందో. ఇప్పుడు మీకు నా కిచెన్ చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో. నేను ప్రసాదాలన్నీ చేసాక ఇలా అయిపోయింది. చాలా భయం వేసింది. సౌండ్ వస్తుంది ఏంటని చెప్పి బాల్కనీకి వెళ్ళి చూస్తే మా కింద సొసైటీలో కూడా గణపతి బప్పని తీసుకొచ్చేస్తున్నారు. పూణేలో అయితే డ్యాన్స్ చేసి మరీ తీసుకొస్తారండి, చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. గిన్నెలు కడిగేసి ఈ ప్రసాదాలు వండేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.